టీమిండియా నయావాల్ చేతేశ్వర పూజారా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. యువ ఆటగాళ్లు పాతుకుపోవడం, ఫామ్ కోల్పోవడం వంటి కారణాల చేత గత 2.5 ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న పుజారా క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. సౌరాష్ట్రకు చెందిన చేతేశ్వర పుజారా 2010 అక్టోబర్ 9 అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 13 ఏళ్ల టెస్ట్ కెరీర్లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. 103 టెస్టుల్లో 43.6 సగటున 7,195 పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన 8వ ఆటగాడిగా ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ తర్వాత పుజారా ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. పుజారా బ్యాటింగ్ శైలి ద్రవిడ్ను పోలి ఉండడంతో అందరూ అతన్ని నయావాల్ అని పిలిచేవారు. పుజారాకు 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఆస్ట్రేలియాలో జరిగిన ఆ సిరీస్లో పుజారా ఆకాశమే హద్దుగా చెలరేగి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ సిరీస్ మొత్తం 521 పరుగులు చేసిన అతను టీమిండియా తొలిసారిగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించడం, ఇవన్నీ కేవలం మాటల్లో చెప్పలేని అనుభవాలు అని పుజారా తెలిపాడు. అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి విషయాల్ని ముగింపు పలగాల్సిందేనని, అందుకే అన్ని ఫార్మాట్స్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. तो ये जो सफ़र रहा है अभी तक का क्रिकेट का, अंडर 19 इंडियन टीम को रिप्रेजेंट करना और उसके बाद सौराष्ट्र में डोमेस्टिक क्रिकेट में मेरा डेब्यू हुआ और उसके बाद भारतीय टीम में खेलने का पहली बार मौका मिला 2010 में. सो तब से लेके अब तक की जो जर्नी रही है वो बहुत ही बढ़िया रही है. నిలకడకు మారుపేరైన పుజారా కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఇందులో 2017 రాంచీ టెస్ట్లో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమైంది. ఆ మ్యాచ్లో పుజారా ఏకంగా 525 బంతులు ఎదుర్కొని 202 పరుగులు చేశాడు. 2018-19 ఆసీస్ పర్యటనలో ఏకంగా 1258 బంతులు ఎదుర్కొన్నాడు. 2017లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పుజారా 5 రోజులు బ్యాటింగ్ చేశాడు. గడిచిన 40 ఏళ్లలో ఏ భారత ఆటగాడు ఈ ఫీట్ను సాధించలేదు.